ఈరోజు వెజిటేరియన్ చేస్తున్నా. చిన్నప్పుడు కాదు పెద్దప్పుడు కాదు, ఎవరైనా పల్లెటూళ్ళల్లో ఇప్పటికి కూడా కలుపు కూరలు వండుకుంటారు. కాయగూరల్లోనే 2-3 రకాల కాయగూరలు వేసేసి కలిపి కూరలు వండుతారు. ఇక్కడ చాలామంది తెలియక వంకాయ అయితే వంకాయ వండుకోవటం, బెండకాయ అయితే బెండకాయ వండుకోవటం, దొండకాయ ఇట్లా చేస్తారు. కొందరు కలిపి కూరలు వండుకుంటారు. ఈరోజు అలాంటి కలిపి కూర వండుతున్నాను నేను. వంకాయలు కొంచెం, ఇగో దోసకాయలు చిన్న చిన్న చక్క పుల్లగా ఉంటాయి. దోసకాయలు చిన్న దోసకాయలు ఇవి, ఇగో ములక్కాయలు. ఇదిగో ముందు వంకాయలు వేస్తున్నా. నీళ్ళు పోసే కూరగా, అందుకని ఉప్పు వేసాను. సూపర్ ఎగిరిపోయిందమ్మా. ఏమి కొంచెం ఆ గ్రేవీ అట్లా ఉండాలి. చూసారా కూరలు అన్ని పొగలు. సూపర్గా ఉంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చింత చిగురును చికెన్ వచ్చింది మొన్న ఎప్పుడో, నేను ఊరు లేక అది ఇప్పుడు చదువుతున్నా. 8069. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కూర సూపర్, మీరంటే నాకు చాలా అభిమానం. మీ కెమెరామ్యాన్ పేరేంటి? శ్రీకాంత్. విజయ్ గారి వనభోజనాలు బాగుంది. మీరు ఎప్పుడూ ఇలా కలిసి సంతోషంగా ఉండాలి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ. చాలా థ్యాంక్స్ అమ్మా. అబ్బాయో అమ్మాయో తెలియదు నాకు. చాలా థ్యాంక్స్ అయ్యా. మీరందరూ నిజంగానే చిన్న పెద్ద అని లేకుండా మీరందరూ బ్లెస్ చేస్తున్నారు నన్ను. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. చిన్న వెంకటేష్ 4007. అమ్మ, ఐఆమ్ ఫ్రమ్ కర్నూల్. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మీరు తినడం నాకు చాలా నచ్చుతుంది. ఓకే, ఇక అందులో యాక్టింగ్ కోసం చేసేది కాదు, ఈ షో కాదు, ఇదేమి కాదు. నేను తినే పద్ధతి అంతే. ఈరోజు మీ షూటింగ్ చేసే రోజును అలాగే వేడిగా తినే చూపిస్తా. షూటింగ్ లేని రోజును నేను అలాగే అప్పటికప్పుడు వండుకునే పెట్టుకు తింటా. చాలామందికి తినడం నిజంగానే చాలామందికి నచ్చింది తినడం. అది కూడా నా అదృష్టమే. ఇప్పుడు ఇటు వచ్చి ఇంత వయసులో ఏదో వంట చేస్తున్నాను, 4 మాటలు మాట్లాడుతానంటే తినడం నచ్చిందంటే జనాలకి అది నిజంగా అదృష్టమే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. 1675 అమ్మ. హాయ్ ఆంటీ, నమస్తే. మీ స్టైల్ వేరే లెవెల్ అనుకోండి. ఓహో సూపర్. మాకు యుఎస్ఏలో కోల్డ్ వింటర్ స్టార్ట్ అయ్యి ఏమీ తిన రుచి లేదు. నోటికి హాయిగా ఉండేలా, కారంగా పుల్లగా ఉండేలా కాస్త ఏదైనా ఈజీ రోటి పచ్చడి చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్. ఓహో, అక్కడ వింటర్ స్టార్ట్ అయిందంట, చలి కదా మరి, అక్కడ కోల్డ్ అంట. అందుకని నోటికి రుచిగా కారంగా అట్లా ఉండే రోటి పచ్చడి చెప్పన్నాడు. తప్పకుండా అయ్యా, తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు రోటి పచ్చడి చేసి చూపిస్తా. ఓకేనయ్యా, చాలా థ్యాంక్స్. రోటి పచ్చళ్ళు బాగుంటాయి కమ్మగా. నేను కూడా వారానికి 2 times అన్నా రోటి పచ్చడి చేసుకుంటా. ఎంత ఊరగాయలు ఉన్నాయి తినం. ఓకే, తప్పకుండా చేస్తా. తప్పకుండా మీరు వీడియోలు చూస్తూ ఉండండి. పద్మ కోడెల 4108 అమ్మ. చికెన్లో ఇదే ఫస్ట్ టైం చూడడం అమ్మా. చింత చిగురు అండ్ చికెన్ ఎమ్మి వండుకోవచ్చమ్మా, బాగుంటుంది. చింత చిగురు ఎందులో వేసుకున్నా బాగుంటుంది, మటన్లో వేసుకున్నా బాగుంటుంది, పచ్చి రొయ్యలు వేసుకున్నా బాగుంటుంది, ఎందులో వేసుకున్నా బాగుంటుందమ్మా. నాకు కూడా ఎప్పుడో తెచ్చిపెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టి జాగ్రత్త చేసి అట చేసి ఇట చేసి చేసా. ఎప్పటికప్పుడు దొరకదుగా, అది సీజన్ది అది, అందుకోసం. కానీ సీజన్లో తెచ్చుకుని ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకోండి. మీకు ఎండే అవకాశాలు ఉంటాయి. పొడి చేసి డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పడేసుకోండి, అప్పుడప్పుడు చల్లుకోవచ్చు. ఓకేనమ్మా, మాకు ఎండే ఇది లేదు నాకు. అందుకని ఉన్నప్పుడే 1-2 సార్లు దాశాను, కానీ కుదరదు. ఓకేనమ్మా, బాయ్. దావులూరి రమ 1449. మొన్న ఎప్పుడో ఈ పూరీలది వచ్చిందమ్మా. అప్పుడు కొంచెం కొంచెం చదువుతున్నాను, నాకు టైం లేక ఆపేస్తున్నాను. అప్పుడప్పుడు వాళ్ళు చూస్తుంటే కనపడుతున్నావు, అందుకని మళ్ళీ ఒకసారి మాట్లాడదాంలే అని. ఇంకా ఏం వంటలు ఏమీ లేవు చెప్పడానికి. అందుకే ఈ డ్రెస్సుల్లో కనిపిస్తుంది. వినాశకాలానికి ఉదాహరణ అంటే వినాశకాలానికి విపరీత బుద్ధి. అది ఫుల్ టైటిల్ ఫినిష్ చేయొచ్చు. ఇంకా ఏం వంటలు ఏమీ లేవు చెప్పడానికి, అందుకే ఈ డ్రెస్సుల్లో కనిపిస్తుంది. నీ ట్రెండ్ కూడా నాకు తెలుసు, ఎలా మాట్లాడతావో బయట. వినాశకాలానికి విపరీత బుద్ధి. ఇంత వయసు వచ్చినాక వినాశకాలమా? నాకు ఏం మాట్లాడుతున్నావు? వినాశకాలం ఏంటి అసలు? నీకు ఇదేనా దోలా ఏంటి? ఏం మాట్లాడుతున్నా? 70+ ఉన్న వాళ్ళని వినాశకాలానికి విపరీత బుద్ధి అంటావా? నేను జీన్స్ ప్యాంట్లో వేస్తున్నాను, వినాశకాలానికి విపరీత బుద్ధి అన్నా? ఎక్కడ వేసుకోవట్లేదు చుడిదారులు? ఎయిర్పోర్ట్లో చూడు, రైల్వే స్టేషన్లో చూడు, ఎక్కడైనా చూడు, షాపింగ్లో చూడు,
ఎక్కడ లేదు చుడిదారులు, కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు. అక్కడ కూడా మరి ఈ వీడియో రాకముందు ఒకటి వచ్చేసి ఒకటి చెప్పాను మీకోసం వీడియోలోకి, ఈసారి డ్రెస్తో రానమ్మని కూడా చెప్పేశా. తర్వాత చదివాను. ఇవి నేను కొన్ని చదివినప్పుడు మీ అందరికీ నచ్చలేదమ్మా, చాలామందికి నచ్చింది. 100 మందిలో 90 మందికి నచ్చింది, 10 మందికి నచ్చకపోయినా కూడా ఇప్పుడు డ్రెస్ వేసినందువల్ల నాకు వచ్చే ప్లస్ పాయింట్లు ఏం లేవు. ఏమో నేర్చుకుంటూ ఇప్పుడు ఏమో రెడీ అవుతాములే, ఇంట్లో వాళ్ళు రెడీ అవుతారు ఆ ఉద్దేశంతో రెడీ అయిందే తప్పితే పెద్ద డ్రెస్సులు వేసేసి స్టైల్గా మీకు చూపించాలని కాదు. 100లో ఉన్నాయి చీరలు కట్టుకుంటా నేను, ఎప్పుడు అవి కూడా 100లో ఉన్నాయి, అందుకనే వేసుకుంటున్నా అప్పుడప్పుడు. అంతేగాని వంటలు లేవు చూపించి ఎందుకుండో, ఇట్టే మళ్ళీ ఇంకోటి చూపిస్తాను నేను. లేకపోతే అమ్మ ఈరోజు నేను ఈ కూర వండుకు తిన్నానమ్మా అని చెప్తాను వ్యూవర్స్కి. రోజు ఈ కూరలన్నీ అయిపోయినాయి, ఇక మనిషి బతకడా, ఏం తినాలి? అప్పుడు అయ్యాక తింటాం. అమ్మ ఈరోజు నేను ఇది వండుకున్నానమ్మా, మీకోసం చెప్తున్నానమ్మా అని కూడా చెప్పగలనమ్మా నేను. అలా చూసే వ్యూవర్స్ కూడా నాకు ఉన్నారు, అమ్మ ఇది తిందేమోనని. అంతేగాని వినాశకాలానికి విపరీత బుద్ధి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నీ వయసు ఎంతో నాకు తెలీదు. మీ పెద్దవాళ్ళని అంటావా? పల్లెటూళ్ళలో చిన్నపిల్లలు చెడిపోతుంటేనో చెడ్డ పనులు చేస్తుంటేనో వినాశకాలం విపరీత బుద్ధి ఆడికి ఏమైంది దానికి ఏమైంది అంటాం. ఈ వయసులో పట్టుకుని అంటావా ఏంటి? ఒక్క డ్రెస్కి వినాశకాలమా? మాట్లాడుకో, నీకు ఇష్టమైందో చూడు, లేకపోతే వద్దు. అంతేగాని ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడకూడదు. పబ్లిక్లో వచ్చారు కదా మీరు, సోషల్ మీడియాలో ఉన్నారు కదా, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఊరుకోను నేను. ఏం చేస్తలే, నేను ఎక్కడో ఉన్నాను అనుకుంటున్నావు, ఈ మాత్రం చాలు. ఒక పెద్ద వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా వినాశకాలమా? అది ఎంత బాధ పెడుతుందమ్మా మనుషుల్ని. ఇంకోసారి ఇలాంటి కామెంట్ పెట్టుకో. అన్నీ పట్టించుకోను, చాలా మంది పట్టించుకోవట్లే, కొన్ని పెడతారు ఎవరో అక్కడ, ఇట్లా పెట్టలే ఎవరు, ఇట్లా పట్టించుకుంటే ఊరుకోను. ఏదో ఒక మాట అంటే పర్వాలే, ఇక ఇదే ఎత్తుకొచ్చావు నువ్వు శాంతం. ఈ వయసులో నాకేం విపరీత బుద్ధులు ఉంటాయమ్మా? నీ వయసు అంతా నాకు తెలియదు. మీ అమ్మ, మీ నాన్నమ్మలో, మీ అమ్మమ్మలో, మీ అత్తయ్య గారిలో ఎలా ఉంటారు? కొందరు వేసుకోరు, కొందరు వేసుకుంటారు. ఇవాళ చుడిదారులకి, డ్రెస్సులకి, నైటీలకి చెప్పేది ఏమీ లేదు, అన్నీ పెరిగిపోయినాయి. నాకు కాబట్టి ఏదో నీ నోటుకొచ్చింది వాగేసాం, తప్పు అనకో. ఈరోజు వెజిటేరియన్ చేస్తున్నా. చిన్నప్పుడు కాదు పెద్దప్పుడు కాదు, ఎవరైనా పల్లెటూళ్ళల్లో ఇప్పటికి కూడా కలుపు కూరలు వండుకుంటారు. కాయగూరల్లోనే 2-3 రకాల కాయగూరలు వేసేసి కలిపి కూరలు వండుతారు. ఇక్కడ చాలామంది తెలియక వంకాయ అయితే వంకాయ వండుకోవటం, బెండకాయ అయితే బెండకాయ వండుకోవటం, దొండకాయ ఇట్లా చేస్తారు. కొందరు కలిపి కూరలు వండుకుంటారు. ఈరోజు అలాంటి కలిపి కూర వండుతున్నాను నేను. ఓకే అమ్మా, చూడండి. ఇదిగో వంకాయలు కొంచెం, ఇగో దోసకాయలు చిన్న చక్క పుల్లగా ఉంటాయి దోసకాయలు, చిన్న దోసకాయలు ఇవి. ఇగో ములక్కాయలు 2 చాలు, అయినా 3 ములక్కాయలు. చూసారమ్మా, మీకు ఏమన్నా తెలుస్తుందో ఊళ్ళలో నాకు తెలీదు. ఇదిగో ఒక్కోటి 30 రూపాయలు ములక్కాయలు. అంత రేటు అంట, చాలా చోట్ల లేవు, ఒక సూపర్ మార్కెట్లో ఉన్నాయి అంతే, మామూలు కూరగాయల కొట్టలో లేవు. అయితే తెచ్చా అనమాట. వంకాయ, దోసకాయ, ములక్కాయ, ఇదిగో 1 ఉల్లిపాయ, ఇదిగో 3 పచ్చిమిరపకాయలు చాలు. ఇప్పుడు వీటిని చక్కగా ప్రిపేర్ చేసి మీకు కమ్మని కూర వండి, ఇలాంటి కాయగూరలమ్మ ఎన్నో కలుపులు వేసుకుంటూ వంటలు చేసుకుని చక్కగా తినొచ్చు. అయిపోతాయా? వండిన కూరలే అయిపోతాయా? అయిపోయినాయి. అందుకని ఏదో కూరలు అయిపోవటానికి నేను డ్రెస్ వేసుకోవటానికి సంబంధమే లేదు. ఆ అమ్మాయి ఏంటో మరి, ఆ అమ్మాయి ఏమన్నా నాకు ఎనిమి ఏమో, నేను నచ్చనా ఏం పాడో, మొత్తానికి ఏదో తెలిసిన అమ్మాయే, లేకపోతే ఇట్లా మాట్లాడరు. అయిపోయింది ఇక ఇది మొదలెట్టింది కాబోలు అంటే ఇంత ఇదిగా మాట్లాడుతుందంటే మొత్తాన్ని నేను బాగా తెలుసు. ఇదిగో చూడండి అమ్మా, అది ఇదిగో ఎప్పుడు మీకు చెప్తున్నాను, ఇలా గింజలు తీసేయండి, కూరలోకి వద్దు. గుజ్జు మళ్ళీ నేను ఎట్లా పోస్తానో మళ్ళీ గుజ్జు అంతా వేస్ట్ అవుతుంది, మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ చిన్న దోసకాయలు, ఈ 4 వంకాయలు ఏంటంటే ఇద్దరమే కదా తినేది, కెమెరామ్యాన్ నేనే కదా, సరిపోతాయి. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, 4-5 దోసకాయలు వేసుకోవచ్చు. ఈ ములక్కాయలకే 4-5 దోసకాయలు వేసుకోవచ్చు, 1/2 కిలో వంకాయలు వేసేయచ్చు. ఇది కోసేసా. కొంతమంది ఏం చేస్తారు, గింజ తీసేయాలని తెలిసి కోసి పరసేస్తారు. ఇదిగో చూడండి ఎట్లా దిగుతుందో, దీంట్లో పులుపు అంతా, గింజే మనకి వేస్ట్, ఈ పులుపు చక్కగా ఉంటుంది కాబట్టి జ్యూస్ తీసుకోవచ్చు. ఇంకా ఓపుకుంటే ఇందులో కొంచెం నీళ్ళు పోసి కూడా తుడవచ్చు, తప్పేమీ లేదు. ఓకేనా? అంతే. ఈ ముక్కల్లో వేసేసా, ఇక చాలు. ఇది ఇక్కడ పెట్టేసా. అది ఎంతలా కూర అయినా, ఇక నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా 1 ఉల్లిపాయ.
ఇగురు కూరేగమ్మ, అందుకని ఇట్లా కోసుకోవాలి. పులుసుకైతే బారుగా కొయ్యాలి, చెప్పే కదా. ఇగురు కూరగా ఇట్లా కోసుకోవచ్చు. ఇప్పుడే తీసుకొచ్చా అన్నీ ఫ్రెష్గా కూరలు. ములక్కాయ ముక్కలు కోసేసా 3 కూడా. కొంచెం ఎక్కువ అవుతాయి, అయినా పర్వాలేదులే. నీళ్ళు వేసా, అందులో ఉప్పు వేసా. ఇప్పుడు వంకాయలు కోసేస్తున్నా. ఎప్పుడు కూడా నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకుని వంకాయలు కోసుకోండి అమ్మ. చూసారా, నేను అన్నీ కోసినాక లాస్ట్లో వంకాయలు కోస్తున్నా. ఫస్ట్లో కోసేసుకోబాకండి, లాస్ట్లోనే కొయ్యండి. ఉల్లిపాయ పచ్చళ్ళు కోసేసా, ములక్కాయలు కోసేసి అన్నీ అయిపోయినాయి. అది ఇక వంకాయ నల్లబట్టడం పాడవటం ఏముండదు. ఇదిగో అమ్మ, లేత వంకాయలు అయితే ఇది తీయక్కర్లేదమ్మా. చూడు బాగుంటుంది టేస్ట్. ఇలా కోసుకోవచ్చు, అవి తీయక్కర్లే. అది చూసారమ్మా, చక్క ఉప్పేసి పెట్టా కదా, కడిగేసా శుభ్రంగా. ఇందులోనే వంచొచ్చులే కానీ ఎందుకులే ఇంకో పాత్రలో వేసుకుందాం అని. ఏమీ కండ్రుండదు, నీట్. నేను కడుగుడు విషయంలో మీకు చాలాసార్లు చెప్తున్నాను, వెజ్ లేదు, నాన్ వెజ్ లేదు. ఇగో ములక్కాయ ముక్కలు, ఇదిగో ములక్కాయలు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మంచినీళ్ళు పోసి పెట్టేస్తా అంతే. ఓకే, ఇదిగో చూడమ్మా, స్టవ్ వెలిగిచ్చేసా. ఇది కూడా రైస్ కూడా కడిగి పెట్టేశాను, దీన్ని కూడా వెలిగిచ్చేసా. ఇది ఆవిరి వచ్చినాక వెయిట్ పెడతా, మీకు తెలుసు. ఈ కూర వండేసుకోవటం, ఆ అన్నం వండేసుకోవటం అంతే. దివమ్మ పసుపు మెంతిపిండి ప్రతి కూరలోనూ వేసుకోండి, చాలా మంచిది. రోజు ప్రతి కూరలోనూ వాడుకోండి. ఇదిగో ఎంత నూనె వేసుకుని చాలా కూర వండేసుకుని తినేద్దామంటే నోటికి రుచిగా లేనిది ఆరోగ్యానికి కూడా వంట పట్టదు కరెక్ట్గా. నాకు తెలిసిన నిజం చెప్తున్నా. నోటికి రుచిగా వండుకోవాలి. మనము రోజు ఇంత పోసేసుకుని వండేసుకోం పూటకి. ఒక రోజు వండుకునే కూరలో నూనె కరెక్ట్గానే వేసుకోవాలి. ఇంత వేసుకుని మరీ సిమ్లో పెట్టేసుకుని అసలు నూనె పైన కనిపించకుండా పక్కన కనిపించకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఓహో అంటే వాళ్ళ ఆరోగ్యాలు ఓహో అంటే ఏం లేవు. చాలామందిని చూసా, నూనె తింటేనే ఆరోగ్యం పడొద్దని ఫీలింగ్లో ఉన్నారు. అది ఏం మాత్రం కాదు, సరిపడా వేసుకోవాలి. జిమ చేపలు అంటారు చూడు, నోటికి టేస్ట్గా ఉండాలి. అప్పుడు బాడీ అంతరికి క్లియర్గా ఉంటుంది బాడీ. అది చక్కగా ఎగిపోయినాయి. ఎంత సన్నగా కోసాను ఉల్లిపాయ ముక్కలు. ఇలా వేగాలమ్మా. టేస్ట్ రావాలంటే ఏ కూరైనా ఉల్లిపాయ గోధుమ రంగులోకి రావాలి. నేను చక్కగా సన్నగా, చాలా సన్నగా కోస్తా, మీకు తెలుసు. ఉల్లిపాయ వేగితే ఆటోమేటిక్గా కొంచెం టేస్ట్ యాడ్ అవుద్ది. కొంతమంది ఉల్లిపాయలు వేసారా చూస్తారు, ఉల్లిపాయలు వేసారా పచ్చడి అయిపోయిందా అన్నీ వేసేస్తారు. అందులో కాదు, కొంచెం వేగాలి. ఓకేనమ్మా, అలా చేసుకోండి. ఓకే, ఏగింది. ఇదిగో ముందు వంకాయలు వేస్తున్నా. కాసేపు హైలోనే ఉంటుంది, ఏం కాదు. ఇదిగో చూడమ్మా, ఆహా వాటర్ వచ్చింది. ఇది ఎలాగో నీళ్ళు పోసే కూరే కదమ్మా, ఆ వాటర్ పడవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం మగ్గింది కదా, ములక్కాయలు, ఇవిగో దోసకాయ ఇందాక జ్యూస్ కూడా ఇందులోకి పెట్టేసాం కదా. చక్కగా ఇది ఒక 5 minutes అలాగే హైలోనే పెడదాం. హైలో పెట్టే తిప్పుదాం. 5 minutes ఉడికేటప్పుడు ఎప్పుడు ఇట్లాంటప్పుడు సిమ్లో పెట్టకూడదు, హైలోనే పెట్టండి. అన్నీ ఒకేసారి దవుతాయి వేడి. ఉప్పులు కారాలు పులుసు పోస్తే అది కూడా చాలాసేపు ఎగినాక లాస్ట్లో సిమ్లో పెట్టండి అంతే. నీళ్ళు పోసే కూరేగా, అందుకని ఉప్పు వేసాం. రెండు సౌండ్లు వచ్చినాయమ్మా. ఇదిగో సిమ్లో పెట్టేస్తున్నా. చాలామంది ఇప్పటికి కూడా అడుగుతున్నారమ్మా ఎండి బియ్యానికి ఎన్ని నీళ్ళు అని. నేను 1కి 3 నీళ్ళు పోస్తున్నానమ్మా. ఇది ఉంది కదా, దీనిని బియ్యం పోస్తా, 3 నీళ్ళు పోస్తా. 2 సౌండ్లు వచ్చినాక సిమ్లో పెట్టేశా. సిమ్లో కూడా ఒక 2-3 minutes అడ్డు పెడతా అంతే, తీసేస్తా. తీసేసిన తర్వాత ఒక 5 minutes దాన్ని ముట్టుకోకూడదు, మళ్ళీ అట్టు పెట్టేయాలి. అప్పుడు వచ్చి లేపాలి. సొయ్యని సౌండ్ వస్తేనే అది తినేటప్పుడే వండుకోవాలి. అప్పుడు పొడి పొడిలాడదు. 1కి 3 పోసినా కూడా 1కి 2.5 పోసుకుంటారు, 2 పోసుకుంటారు కొందరు. అవన్నీ కష్టం, అరగవు. 3 పోసుకుని తినే ముందు వండుకుని ఇలా సౌండ్ రాగానే సౌండ్ వచ్చేటప్పుడే తీసేసి పెట్టుకుంటే పొడి పొడిలాడిపోద్ది. చాలామంది అడుగుతున్నారని మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పా. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి. 1కి 3 ఏంటి వెంటనే తీసి తినేస్తే, మేము ఎప్పుడో లేట్గా తింటామంటే ఇక మీ ఇష్టం 2.5 పోసుకోవచ్చు. దానిలో మెత్తబడిపోయి ఉంటుంది. ఇదిగో అమ్మ
సిమ్లో పెట్టాను కదా, 2 minutes అయింది, 2-3 minutes చాలు, ఆపేస్తా. ఎప్పుడు కూడా ఇలాగే చేసుకోండి అమ్మ. మీరు అన్నాలు వంచే రోజులన్నీ పోయినాయి. వంచేస్తే షుగర్ ఉండదు, గంజిపోద్ది. ఇలా కుక్కర్లో వండితే గంజి అందులోనే ఉంటుంది, షుగరు అది ఇదని. ఏదో తినేది ఒక పూట సరిగ్గా కరెక్ట్గా తినండి. మీ అమ్మ నాన్నగారు వాళ్ళకి కూడా షుగర్ ఉందని చెప్పి కడుపులు మార్చేయబాకండి. ఇంతే తిను, సపగా తిను, అది తిను, ఇది తిను అనబాకండి. ఓకేనా? ఒక్క పూట కరెక్ట్గా పెట్టండి. ఓకేనమ్మా? ఇదిగో ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నా. ఆపే ముందు ఊరికే ఒక 10 seconds పెడుతున్నా హైలో, అంతే, ఆపేసే. ఇది ఇక ఇందులో నీళ్లు పోసేద్దాం. ఇదిగో చక్క అన్నీ వేసిన తర్వాత ఇదిగా వస్తుంది కదా, ఇది చాలు, ఇక నీళ్లు పోసేస్తాం. ఇదిగో వంకాయలు కడుక్కొని, దోసకాయ మొక్కలు కోసుకొని, ములక్కాయలు కడుక్కొని, ఇవే కదా శుభ్రంగా కడిగి పెట్టేసి ఇక్కడ అంతా తుడిచేసా నీట్గా. ఈ 2 ఉడకటం అక్కడ తీసుకెళ్ళి తినడమే. చాలామంది మీకు తెలియదు, మన ఇళ్ళలో ఆడవాళ్ళు వచ్చారంటే హాల్లోనే కూర్చోరు, అప్పుడప్పుడు బయట వస్తారు. వచ్చినప్పుడు వంటిల్లు నీట్గా ఉందనుకో, వాళ్ళు మనసులో అనుకుంటారు భలే పెట్టుకుందే వంటిల్లు అని. మనతో చెప్పర్లే కొంతమంది, చెప్తే మనకి ఇదైపోద్దని బాగా పెట్టుకున్నామని వాళ్ళకి ఒక రకం ఫీలింగ్స్ ఉంటాయి. కొంతమందికి చెప్పరు, మనసులో మాత్రం అనుకుంటారు బాగా నీట్గా పెట్టుకుందని. నాలాంటి లోడలోడ వాగేవాళ్ళు అయితే భలే పెట్టుకున్నారే అనేస్తాను నేను. అది అనమాట విషయం. మగ్గిపోతుంది, ఇంకొక నిమిషం దించే ముందు హైలో పెడతా. ఓకే, సిమ్లో పెట్టాను. సూపర్గా ఎగిరిపోయిందమ్మా. ఏమి కొంచెం ఆ గ్రేవీ అట్లా ఉండాలి. ఇదిగో వేసినప్పుడు మీకు ఎంత నూనె కనిపించింది. చేతులు కడుక్కురండి అంటారు కదా, ఇలా పట్టుకుంటే కూడా వేడి అంటుకోదు చేతికి అని. అందుకే నేను గరిటెలు కూడా కడుక్కోండి అమ్మ, కడిగి తడిగి పెట్టాలని చెప్తా కదా, అలా అనమాట. వాడుక భాష అది. చేతులు కడుక్కురండి, లేకపోతే ఇంట్లోనే ఉన్న వాళ్ళు చేతులు కడుక్కురండి భోజనానికి అంటాం. చేతులు కడుక్కు తినడం అనేది ఆరోగ్యానికి అది వేరే, అంటుకోదు చక్కగా, వేడి వేడి కాలదాం. చూసారా కూరలు అన్ని పొగలు. సూపర్గా ఉంది. ఇక సూపర్గా ఉందని చెప్పక్కర్లా, ఎందుకంటే నేను అంత కాన్ఫిడెన్స్గా చెప్తాను మీకు, బాగుంటుంది ఇక అది అంతే. అందుకని మీకు అట్లా చెప్తాను అనమాట. మీరు కూడా ఏముంది ఇందులో 4 వంకాయలు, ఒక్క ములక్కాయ వేసుకోవచ్చు మీరు కావాలంటే, ఒక్క దోసకాయ వేసుకోవచ్చు, 2 పచ్చిమిరపకాయలు, ఇట్లా వండుకుంటే కమ్మన కూర. మీరు తింటాం బాగుంటుందమ్మా అంటున్నారు కదా, బాగుంటుంది. ఎవరైనా ఇంట్లో వండుకున్నప్పుడు అలాగే తింటాం. ఎవరైనా వచ్చినప్పుడు చూస్తారన్నట్టు, లేదా ఎక్కడికి భోజనాలకు వెళ్తానో స్టైల్గా తింటారు. కానీ మన ఇళ్ళల్లో ఎట్లా వండు తింటాం, అలాగే తింటాం. నేను అలాగే తిన్నాను, అందుకని మీకు నచ్చింది. నేను కూడా స్టైల్ పోతే మీకు నచ్చింది కాదు. పుల్లగా ఎంత బాగుందో. దోసకాయ పులుపు కదా, సూపర్గా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంత సన్నగా ఉన్న మొలకాయ ఒక్కొక్కటి 30 రూపాయలు, 3 రూపాయలు మన మధ్య కూడా. పిరం కొన్ని సవక తెన్ని అవుతాం. ఆ సవకుంటే మనం పట్టించుకోం దాన్ని. పిరంగా ఉండి చూడు, ఆ మొక్క నవ్వుతున్నాను, టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఎక్కువ డబ్బులు పెట్టుకున్నాం కదా అది. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు ములక్కాయకి వెళ్ళొచ్చానండి సాంబార్లు వేద్దామని. 2 ములక్కాయలు 90 రూపాయలు అంటండి, ఒక్కోటి 45 రూపాయలు సన్నగా ఉన్నాయంటున్నారు మొన్న. తినేసాను శుభ్రంగా, చూశారు కదా చక్కగా. వెజ్ అయినా కూడా ఎలా తింటానో మీరు చూస్తున్నారుగా. నాన్ వెజ్ తినేది వీక్లీ 2 times క్లియర్గా తింటా, లేదా ఇంకో రోజు ఎప్పుడైనా ఎక్స్ట్రా కూడా తింటా ముందు అనిపిస్తే. ఉంటాయా చిన్న చేపలు ఎక్కడ వచ్చినా అట్టాంటి, అంతేగాని 2-3 times. కత్తిమా రోజు అంతా వెజిటేరియనే. వెజిటేరియన్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి, కలుపులు చేసుకుంటే. ఆ రకాలు ఈ రకాలు నానా రకాలు తిన్నారా అది ఇదని ఏమీ లేదమ్మా. కాయగూరలు ఎన్ని కలుపులేసి తింటే అంత ఆరోగ్యం. అన్నిటిలో విటమిన్స్ ఎన్నో ఉంటాయి. ములక్కాయలు లేదా, వంకాయ, దోసకాయ, వీటన్నిటిలో మనకి చెప్తారు ఆయుర్వేద డాక్టర్స్ చెప్తారు. ఈ మధ్య చూస్తున్నాను నేను, ఈ వంకాయ, ములక్కాయ, దోసకాయ వండుతున్నారు వాళ్ళు. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయని చెప్తున్నారు. వెజిటేరియన్ ఏ తిన్నా పోషకాలే. ఇప్పుడు నాన్ వెజ్ తిన్న బ్రాహ్మణులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వెజిటేరియన్స్ ఎంత బాగా తింటున్నారు. అదమ్మా, అందుకని వండుకున్నాను, తిన్నాను, బాగా ముందు కూడా చదివాను. పోతే చిన్ననాటి జ్ఞాపకాలు అనేది పెట్టాను కదా మొన్న, ఒక 10-15 వచ్చినట్టు. అందుకని అది ఎలాగో మనకి మిషన్ లేదు కదా, ఇప్పుడు చేయట్లేదు, కొన్ని రోజులు ఆపాను. అందుకని అందులో చెప్పేసుకోవచ్చులే, చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయి, వస్తున్నాయి. ఎంతవరకు వచ్చినాయి ఎంతవరకు చూసుకుని మళ్ళీ ఇందులోనే ఒక 5-5 నిమిషాలు పెంచేసి చెప్పేస్తూ ఉంటా. ఏం లేదమ్మా, ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలు పెడుతుంటే 10,000 మంది చూస్తున్నారు, ఎక్కువ చూడట్లేదు. మరి 10,000 మంది కన్నప్పటికీ ఒక ఛానల్లో ఒక టైం మనకు కేటాయిస్తున్నారు కదా. 10,000 అయినప్పుడు కొంచెం కష్టమే.
అందుకని ఇందులో చేసేస్తున్నా. లేదమ్మా చూసేవాళ్ళు ఉన్నారు, చూస్తారమ్మా బాగానే అనుకుంటే మాత్రం మీరు కామెంట్ చేయండి, నేను రిక్వెస్ట్ చేస్తా. లేదా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే ఇందులోనే కలిపేసి మాట్లాడేస్తూ ఉంటా. ఓకేనమ్మా, చెప్తా, మొత్తానికి చెప్తూనే ఉంటాను మీకు కొద్దిగా. మీరు చూడండి, కావాలంటే మీరు వీడియోలోకి వెళ్ళి చూడండి. 10,000 మందే చూస్తున్నారు. కాకపోతే 10/10 100% చూస్తున్నారు ఆ 10,000 మంది. అదే సంతోషమైంది నాకు. ఇందులోనే కలిపి చెప్పేస్తే వాళ్ళకి ఉండదు, నాకు ఈ మ్యాటర్లో కలిసి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వీడియో మాత్రం తప్పకుండా చూడండి అమ్మా, చూడకుండా ఆపకండి. ఎందుకంటే ప్రస్తుతానికి కొన్ని రోజులు నేను మిషన్ ఆపేశాను. మీరు వీడియోలు ఫుల్గా చూడండి. ఓకేనమ్మా. పచ్చిమిరపకాయ బజ్జీలు వేయండి అమ్మా, అది ఇదని అడిగారు మొన్న. నేను వేస్తాను, రేపు ఎల్లుండి పచ్చిమిరపకాయలు బజ్జీలు వేస్తాను ఈవినింగ్ టైంలో, తినడానికి బాగుంటుంది కదా, అదొకటి వేస్తాను. ఇప్పుడు నాకు కొత్త వంట ఒక చోట నేర్చుకొచ్చా. చిలకడ దుంపలు ఉంటాయి కదా, చిలకడ దుంపలు పూర్ణం లాగా పెట్టి పూర్ణం బూరెలు, చిలకడ దుంపనే చేసేసి అది పూర్ణం బోదులు అది పెట్టి బూరెలు, అవి కూడా ఒకసారి చేస్తా. చిలకడ దుంప బూరెలు పూర్ణాలు. ఓకేనమ్మా. అమ్మా నీ పేరేంటో రాసి రమ అనుకుంటా. అమ్మా చూసావుగా, వంటలు చాలా ఉంటాయమ్మా చేయడానికి. ఐకూరల్లో కూడా నీకు ఎన్నో రకాలు నేనే చూపిస్తా, నువ్వు వీడియో చూస్తే అర్థమైంది. వంటలు చాలా ఉంటాయి, వంటలు అన్నీ అయిపోయినాయి కాబోలు ఎంత హీనంగా మాట్లాడేటప్పటికి బాధపడరమ్మా మనుషులు. చాలా తప్పమ్మా. సరే అయిపోయింది, మళ్ళీ గుర్తొచ్చావు. కూరలు చెప్పడం కోసం మళ్ళీ గుర్తొచ్చావు. నువ్వు ఎన్నో వంటలు చేస్తున్నానమ్మా, అందుకని నువ్వు ఎప్పుడు అలా అనొద్దమ్మా, మంచి పద్ధతి కాదు. తల్లి లాంటి దాన్ని కదా, అందరూ అమ్మ అమ్మ అంటున్నారు. నువ్వెవరో నాకు తెలిసిన అమ్మాయివి అయి ఉంటావు. నేనంటే నీకు నచ్చదు అనుకుంటా. ఎనిమి నాకు కాదు కదా. ఎనిమి అయితే చూడవు కదా, వీడియోలు అన్నీ చూస్తున్నావు కదా చక్కగా. అది ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. మీ వాళ్ళందరికీ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.